పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో తాంబూల పళ్ళాలు వచ్చినాయండి. అయితే అందులో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు చిన్నవి తెప్పించండి అని. కొంతమంది వాళ్ళ రిక్వైర్మెంట్స్ చెప్పారు. దానికి అనుగుణంగా ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. ఇప్పుడు చూపించే ఐటమ్స్ డైరెక్ట్గా మన స్టోర్కి వచ్చి పర్చేస్ చేయాలి అంటే సునీతాస్ హోమ్ డెకార్ అని చెప్పి వనస్థలిపురం రైతు బజార్ దగ్గర ఉందండి. సింపుల్గా సునీతాస్ హోమ్ డెకార్ అని లొకేషన్ గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. మన షాప్కి కింద వైపున బీఫిట్ మెన్స్ వేర్ అని ఉంటుందండి. ఆపోజిట్లో దీపక్ ఫుట్వేర్ అని ఉంటుంది. మీరు కింద చూసుకుని షాప్ ఇక్కడ కనిపించలేదని వెళ్ళిపోకండి. షాప్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంది కనుక కొంచెం పైన చూడండి. 4th బిల్డింగ్ రైతు బజార్ నుంచి ఈజీగా రీచ్ అవ్వచ్చు. రాలేని వాళ్ళు అసలు ఏమీ టెన్షన్ పడాల్సింది లేదండి. స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేసి ఎక్కడున్నా కూడా, అంటే ఇండియాలో అయినా అబ్రాడ్లో ఉన్నా ఎక్కడున్నా కూడా ఐటమ్స్ని మీరు మీ ఇంటికి తెప్పించుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దామండి. ఇదిగోండి, ఏంటి సునీత తాంబూల పళ్ళాలని చెప్పావు, తినే పళ్ళాలు చూపిస్తున్నామని అనుకోకండి. ఇవి యాక్చువల్గా ఒకరికి ఆర్డర్ మీద తెప్పించాము. వాళ్ళ ఆర్డర్తో పాటు కొన్ని షాప్లో కూడా తెప్పించామన్నమాట. మనం బల్క్లో కావాలన్నా కూడా మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉంటే, కాకపోతే టైం ఇవ్వాల్సి ఉంటుందండి. కనీసం ఒక 15 నుంచి 20 రోజులు టైం ఇవ్వాల్సి ఉంటుంది. ఇస్తే మీకు ఏ టైప్ అయిన ఐటమ్ అయినా చేపించి ఇస్తాము. ఇదైతే మనకి డిన్నర్ ప్లేట్ 1000 రూపీస్ అండి. మంచిగా బాగుంది. అంటే ఇవి కూడా లైట్ వెయిట్లో అట్లా వస్తాయి కానీ వంగిపోయేటట్టు అలా లేదు, మంచిగా ఉంది. ఇదేమో ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చక్కగా వాళ్ళకి భోజనం పెట్టడానికి, అట్లా మనం పళ్ళెంలో తింటుంటే వాళ్ళు కూడా పళ్ళెం అడుగుతారు కదా, అట్లా పిల్లలు ఉంటే చక్కగా, పిల్లలనే కాదు కొంచెం టిఫిన్కి వాటికి కూడా సరిపోతుంది. ఇది యాక్చువల్గా ఈ ప్లేట్స్ అన్నీ ఇంత సైజు నుంచి చూపించాను కదండి ఒక వీడియోలో. ఆ రోజు ఇది మిస్ అయిపోయింది చూపించకుండా. సరే వాళ్ళు ఎలాగో చూపిస్తున్నాను కదా అన్నట్టు ఇంకా ఇందులో చూపించేస్తున్నా. ప్రైస్ 850. నెక్స్ట్ ఇది మనం చక్కగా గోధుమ పిండి కలుపుకోవడానికి, వాటికి చిన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి సరిపోతుంది. ఎందుకో తెలియదండి, చాలామంది ఇది పిక్స్ షేర్ చేసి మరీ తెప్పించుకున్నారు. మన దగ్గర ఇంతకుముందు లేవు. ఇది బ్యాక్ సైడ్ ఇలాగే చేస్తారండి. ఇది ఏదో మెటీరియల్ స్టిక్ చేసి దాని తర్వాత ఇది పాలిష్ పెడతారనమాట. చాలా నీట్గా వస్తుంది. కొన్ని ప్లేసెస్లో వీటిని కంచు అని చెప్పి అమ్ముతారు. అంటే మనకు కాదు, మనకి తెలంగాణ ఆంధ్రలో కాదండి, వేరే స్టేట్లో. నేను ప్లేస్ స్పెసిఫిక్గా మెన్షన్ చేయట్లేదు కానీ ఇది కంచు అని అమ్ముతారు. కానీ కంచు కాదండి, ఇది బ్రాస్ ఐటమే. కాకపోతే ఏంటంటే సాలిడ్గా వస్తుంది, చాలా వెయిట్ ఉంది. ప్రైస్ వచ్చి 2050 రూపీస్. ఎట్టు వాడుకున్నా ఇంకా అసలు తరతరాలు ఉన్న దీనికి ఏమీ కాదనమాట. ఒక సొట్టబోవటం కానీ ఒక ఇదవటం కానీ ఏమవ్వదు, చాలా సాలిడ్గా ఉంది. ఇది హ్యాండ్మేడ్ ఐటమ్ అండి. చాలామంది స్పెసిఫిక్గా ఇలాంటివి కావాలని అడుగుతారు. ఇందులో సైజులు ప్రజెంట్ అయితే మిగిలిన సైజులు ఎక్కువ లేవని నేను అవి చూపించట్లేదు. స్టోర్కి వచ్చిన వాళ్ళకైతే ఉంటాయి అనుకోండి. ఆన్లైన్ అంటే ఎక్కువ లేవని నేను ఆన్లైన్ చూపించట్లేదు. ప్రైస్ 1100. రీస్టాక్ అవుతుందిలేండి. ఈ కల్పవృక్షంది తాంబూల పళ్ళెం అసలు ఎన్ని అంటే నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడు అంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదండి. అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు రీస్టాక్ అయ్యి కూడా ఒక 15 days అయినట్టున్నాయి. చిన్నది 1400 అండి. ప్రైస్ ఏం పెరగలేదు, సేమ్ ప్రైస్ ఉంది. ఇది 2150 అండి. మీడియం సైజు, 3 సైజులు ఉన్నాయి ఇందులో. ఇది అన్నిటికంటే పెద్ద సైజు 2700. 3 సైజులు కూడా మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే బాగానే ఎక్కువే ఉన్నాయి, స్టాక్ సరిపడా. మెయిన్ ఏంటంటే ఇవి మందం వచ్చినాయండి, అందుకని బాగా అందరికీ స్టోర్కి వచ్చిన వాళ్ళు కూడా అసలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి అసలు మళ్ళీ మాట్లాడుకోకుండా టక్క తీసేసుకున్నారనమాట. ఒకళ్ళది ఇంట్లో పెళ్ళి ఉంటే ఇంకా ఇలా సెట్ తీపిచ్చేసుకున్నారనమాట వాళ్ళు. అన్నిటికీ వాడుకోవచ్చు కదా, ఇలా సెట్ తీసేసుకున్నారు. పెళ్ళంటే పెళ్ళనే కాదండి, మామూలుగా అలా తీసుకుంటే మనకు పెట్టుకున్నప్పుడు కూడా ప్లేస్ ఒక దాంట్లో ఒకటి వెళ్ళిపోతాయి. ఏ అవసరం వచ్చినా వాడుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ బ్రాస్ ఐటమ్స్ ఏవైనా మనం సిల్వర్ వస్తువులు ఎట్లా అయితే వాడుకోగానే కడిగి తుడిచి ఆరబెట్టి లోపల పెడతాము, అంటే రోజు వాడుకునే అయితే అవసరం లేదనుకోండి, అవన్నీ తుడవటం అయితే మాత్రం కంపల్సరీ తుడుచుకోవాలి. అలాగే మనం రోజు వాడని వస్తువులకైతే కవర్ వేసేసుకుని గాలాడకుండా పెట్టుకుంటే మళ్ళీ వాడేటప్పుడు అప్పటికప్పుడు కడగాలి అన్న హడావుడి లేకుండా ఉంటుందన్నమాట.
రోజు వాడే వస్తువులు అయితే మాత్రం ఖచ్చితంగా తుడిచిపెట్టుకోండి. నెక్స్ట్ అసలు ఈ తాంబూలపళ్ళు ఎంత ముద్దుగా ఉందోనండి, బుజ్జిగా. ఈ సైజు కావాలని చాలామంది అడిగారు. అమ్మవారిని ఇలా పెట్టుకునంట చుట్టూ పువ్వులు అలా చేసుకుంటాము కావాలి అని చెప్పి అడిగారు. సో ఇట్లా చిన్నది కూడా వచ్చింది. ప్రైస్ 700 అండి. ఇది 800 రూపీస్. ఇది దాని తర్వాత సైజు 800 రూపీస్. ఇది 950 అండి. ఇందులో 5 సైజులు వచ్చినాయి అన్నమాట. 700, 800, ఇది 950. ఇది యూజువల్గా రెగ్యులర్గా బాగా పోయే సైజ్ అనమాట. 1400ది అన్నిటికీ పనికి వస్తుంది కదండి. ఇప్పుడు దేవుడి దగ్గర మనం బట్టలు అవి పెట్టుకున్నా కింద ఏదో ఒక ట్రే అట్లా లేకుండా పెట్టాం కదా పండగలకు కానీ వాటికి. అలాంటప్పుడు అన్నిటికీ సరిపోతాయి 1400. ఇది 2200 అండి. అంటే ఇది ఇప్పుడు అన్నిటికంటే పెద్ద సైజు. అంటే ఎవరు రీసెంట్గా ఒక కస్టమరు మా అల్లుడివి పాదం పెద్దది కాళ్ళు గడిగే పళ్ళెం కోసం వచ్చారు. పెద్దది సరిపోతుంది, ఈ లోపల డయామీటర్ కొలుసుకుని మరీ కొనుక్కున్నారనమాట వాళ్ళు. అంటే ఇంత పెద్ద పాదాలు అయితే ఎవరికి ఉండలేండి, బాగా పెద్ద పళ్ళు. ఇది ప్రైస్ 2200. ఇదిగోండి ఇట్లా సెట్, ఇది 5 పీసులు. అంటే ఈ మధ్యలో సైజులు నేనే స్కిప్ చేశాను, అన్నీ కంటిన్యూషన్ అంత దగ్గర వేరియేషన్ ఉంటున్నాయిలే అని చెప్పి. ఇంకా దీని తర్వాత ఈ సైజు ఉంటే సరిపోద్ది, మళ్ళీ ఈ రెండింటి మధ్యలో సైజు అటు ఇటు కాకుండా ఉంటుందని తెప్పించలేదు నేను. అదండి ఈరోజుకి. అదండి మరి ఈరోజు వీడియో చిన్న వీడియోనే, జస్ట్ స్టాక్ రాగానే అప్డేట్ చేద్దాం అనుకున్నా కానీ ఇదిగోని డిలే అయిపోయింది. మరి మీకు ఏమనిపించింది వీడియో అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా మీ రిక్వైర్మెంట్ ఏదైనా ఉన్నా కూడా శ్రావణ మాసం రావడానికి టైం ఉంది కనుక మనం కొంచెం తెప్పించడానికి టైం ఉంటుంది. ఏదైనా ఉంటే కనుక కామెంట్స్లో అడగండి, నేను లేదు అంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.